ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 459 నామము సుముఖి. సుముఖియే నమః అని అమ్మవారిని నమస్కరించుకోవాలి. సుమంగళకరమైన ముఖి, ముఖము, నోరు కలదే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయక కళా కాంతి కాంతిమతి క్షోభిని సూక్ష్మ రూపిణి. సుముఖి అన్న ప్రకాశించుచున్న ముఖము కలదే. శ్రీమాత్రే నమః. ఎవరి నోరు తెరిస్తే ఎదుటివారికి జ్ఞానం ఆనందం కలుగుతుందో వాళ్ళని సుముఖి అనే నామంతో పిలుస్తారు. సాధనలో ఈ స్థితికి వచ్చిన వారినే అలా పిలుస్తారు. ఈ స్థితి వచ్చిన వారి మాటలు, ప్రసంగాలు, రచనలు మధు క్షీర ద్రాక్ష మధురిమ దూరిన పనిత్త అన్నట్లుగా ఉంటుందని ఆదిశంకరులు సౌందర్యలహరిలో అంటారు. తేనె, పాలు, ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం ఉంటుందని అర్థము. మెదడులోని చైతన్యాన్ని శ్వాసతో కలిపితే, అంటే మనం మాట్లాడుతూ మన మాటను మనమే వినడానికి ప్రయత్నించడం అన్నమాట. మన ముఖము సుముఖము అయి మనము సుముఖి స్థితిని పొందటానికి సాధన జరుగుతుంది. ఉద్గిత విద్య గొంతెత్తి పాడటంలో కూడా ఇదే సాధన జరుగుతుంది. తన మాటలోనూ ఎదుటివారి మాటలోనూ చివరకు అందరి మాటల్లోనూ నాదం వినగలిగే వారిని సుముఖులు అంటారు. ఈ సుముఖులే ఆశీర్వచనం ఇవ్వగలిగిన వారు. గంధర్వులలో ఒక జాతి వారిని సుముఖులు అంటారు. పింగళి సూరన్న వ్రాసిన కళా పూర్ణోదయంలో సుముఖ సత్తి అనే పాత్ర ఈ సుముఖి లక్షణాన్ని కలిగి ఉంటుంది. బ్రహ్మ సరస్వతుల సంభాషణ ఈ సృష్టిగా వ్యక్తమవుతుంది అనే ఉపదేశమే కళా పూర్ణోదయ కావ్య కథ. మంగళకరమైన నోరు కలది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శోభనం ముఖం యస్య సుముఖి జ్ఞానేన ముఖకాంతే తైర్యదక్కత్ శోభతస్య ముఖం యా ఏవం వేద ఇతి శృతే బ్రహ్మవిద ఈవతే సౌమ్య ముఖామా భాతి ఇతి శృతేచ్చ షోడాశంగత్వేన ఉపాస్య దేవత విశేషో వా సుముఖి. శ్రీమాత్రే నమః. ప్రకాశించుచున్న ముఖము గలది షోడాశి మంత్రాంగ దేవతయగు సుముఖీదేవి స్వరూపురాలు. ఆత్మజ్ఞానంచే ముఖకాంతి అధికమగును. పరమాత్మను తెలుసుకొనిన వానిని ముఖము ప్రకాశించుచున్నదని వేదంలో కలదు. మరొక చోట వేదమందే ఓ సౌమ్యడ నీ ముఖము బ్రహ్మవేత్త ముఖము వలె ప్రకాశించుచున్నదని గలదు. దీనిని బట్టి ఈమె ముఖమును బ్రహ్మజ్ఞానం చే ప్రకాశించుచున్నదని కాన సుముఖి షోడాశి మంత్రమునకు అంగదేవతగా ఉపాసింపదగినదని సుముఖియే నమః దేవత గలదు. అట్టి దేవత 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 460 నామము. శ్రీమాత్రే నమః. నళిని. నళిని నాళము గలినది. నాళాన్ని కలిగి ఉండేది పద్మం కాబట్టి అన్నిటిలో ఈ పద్మ లక్షణము చెల్లుతుంది. నళిని కామరూపులైన కరాచరణాదులు కలది. నళిని రూపములైన కారచరణాలది కలది. నళిని అను పేరు గల గంగా స్వరూపురాలు తనలో ఐక్యమొందిన నలుడరాజు గలది. నళినములు కమలములు గలది నళిని. ఈమె కరములు, చేతులు, చరణములు, పాదములు, ముఖము, నేత్రములు ఇవన్నీ నళిన
మీనముల వలె ఉన్నవి కనుక ఈమె నళిని అయినది. లేదా గంగా నామముల 12లోను నళిని అని నామము కలదు. కావున నళిని స్వరూపురాలు లేదా నలుడను రాజు దైవోపాసనము చేసి దేవితాదాత్యమును పొందినవాడు. అట్టి నలుడు గలది గనుక నళిని అయినది. ఇది 3 అక్షరముల నామము. నాళాన్ని కలిగి ఉండేది పద్మం కాబట్టి అన్నిటిలో ఈ పద్మ లక్షణము చెల్లినది కాబట్టి ఓం నళినే నమః అని చెప్పుకోవాలి. అమ్మవారిని అర్ధము ముఖము, పద్మము, నేత్రాలు, పద్మపత్రాలు, హస్తాలు, తామర కాడలు, పాదాలు, అరవిందాలు ఇలా భౌతికంగానే కాకుండా గుణలక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలిక ఉంటుంది. కాబట్టి అమ్మవారు నళిని చివరి వరకు కుండలిని మార్గం గుండా తామర కాడలోని పోగు ఫైబర్ లాగానే ఉంటుంది. దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీలను నళిని అంటే పద్మిని జాతిలు అంటారు. నాళము కలది అనగా పద్మము వంటిదని అర్థము. పద్మిని జాతి స్త్రీలలోని దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 461 నామము శుభ్రు. శ్రీమాత్రే నమః. శుభ్రు చక్కని కనుబొమ్మలు గలది. శుభప్రదమైన భ్రూ కనుబొమ్మలు కలిగినది. శోభనే భ్రూ యశస్య శుభ్రు. ప్రకాశించు కనుబొమ్మలు గలది. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. స్త్రీలకు కనుబొమ్మలు 2 కలవకుండా ఉండడం శుభ లక్షణం. ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెబుతారు. భ్రూమధ్య ప్రాంతంలోనే ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందరి ఆజ్ఞాచక్రం నందు శుభముగా వర్ధిల్లుతున్నది అని కూడా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. శుభప్రదమైన కనుబొమ్మలు కలది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.